వెల్కమ్ టు అదర్ వీడియో ఆఫ్ బ్లాక్ లవర్. ప్రీవియస్ వీడియోకి మీరైతే చాలా సపోర్ట్ ఇచ్చారు బ్రో. దానికి 400 లైక్స్ చేశారు, పైగా 3K వ్యూస్ అయితే వచ్చాయి. పైగా మీలో చాలా మంది చెప్పారు బ్రో బ్లాక్ లవర్ స్టోరీ బాగుంది, కంటిన్యూ చేయని చెప్పి. సో మీరు చెప్పారు కాబట్టి మీకోసం ఇంకొక వీడియో. సో నేనైతే ఈ వీడియోలో 2 చాప్టర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో మీరైతే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఈ వీడియోకి ఒక లైక్ టార్గెట్ ఉంది గైస్, 500 లైక్స్ కంప్లీట్ చేసేయండి. నెక్స్ట్ వీడియో వచ్చేసింది నెక్స్ట్ వీక్. సో ఇంకేం తెచ్చుకున్నా లెస్ వీడియో. కానీ అంతకన్నా ముందు మీ ఛానల్ ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బ్రో తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. సో ఇంకేం తెచ్చుకున్నా లెస్ వీడియో. ఈ చాప్టర్ స్టార్ట్ అయింది మన స్పేట్ కింగ్డమ్ నుంచి. అక్కడ చూసుకోవచ్చు మన జినోన్ అయితే ఉంటాడు. తను మోరిస్ కి చెప్తాడు, ఏంటి నా తమ్ముడు పరిస్థితి ఎలా ఉంది, తను కోలుకుంటాడు కదా అని చెప్పి తను అడుగుతాడు. అది విని మన మోరిస్ చెప్తాడు, ఇలాంటి సోసరస్ స్టడీస్ కి నేను ముందుగానే ఇన్ఛార్జ్ గా పని చేశాను డైమండ్ కింగ్డమ్ లో. సో నీకైతే ఏ భయం ఉండదు, నేను ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ని కాబట్టి నీ తమ్ముడు తొందరగానే కోలుకుంటాడని చెప్పి తను అంటాడు. ఇంకెవరికైనా ఈ మోరిస్ ఎవడో తెలియపోతే, వీడు ఫస్ట్ డైమండ్ కింగ్డమ్ లో పనిచేసేవాడు, కానీ కొన్ని కారణాల వల్ల వీడు అక్కడ నుంచి పారిపోయాడు. పారిపోతే వీడికి ఎక్కడికి వెళ్ళాలి తెలియలేదు, కానీ మన స్పీడ్ కింగ్డమ్ అయితే వాడికి ఒక చోటునిచ్చింది ఉండడానికి. అందుకనే ఈ ప్యానెల్ లో తను చెప్తాడు అనమాట, ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు యూ పీపుల్ అని. ఇంకా దీని తర్వాత మనం ఈ డాంటేనే చూసుకోవచ్చు బ్రో. వాడైతే ఒక ట్యూబ్ లో ఉన్నాడు, కానీ ఆ మనిషి ఇంకా నవ్వుతున్నాడు. ఇంకా తను చెప్తాడు, ఐ వాంట్ టు ఫైట్ దట్ బాయ్ అగైన్ అని చెప్పి తను అంటున్నాడు. దీని తర్వాత మన జినోన్ చెప్తాడు, ఇంతకీ మోరిస్ అన్ని పనులు బాగానే అవుతున్నాయి కదా, ఏ పనిని నెగ్లెక్ట్ చేయట్లేదు కదా అని చెప్పి తను అంటాడు. అప్పుడు మోరిస్ చెప్తాడు, అవును అన్ని పనులు సభ్యంగానే జరుగుతున్నాయి, అంతగా కావాలంటే మన లోటస్ ని అడుగు, ఏమంటావు లోటస్ అని చెప్పి తను అంటాడు. దీని తర్వాత మనకైతే ఒక డీమన్ ని చూపిస్తారు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి కెప్టెన్ యామిని ఇంకా గోల్డెన్ డాన్ యొక్క కెప్టెన్ ని చూపిస్తారు అనమాట. వీళ్ళిద్దరిని ఒక ప్లేస్ లో ట్రాప్ చేసి ఉంచారు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన క్లోవర్ కింగ్డమ్ వైపుకి వెళ్ళిద్ది. ఇక్కడ చూసుకుంటే వీళ్ళందరూ రెడీ అవుతున్నారు కెప్టెన్ నామిని ఇంకా వెంజెన్స్ ని కాపాడడానికి. కానీ అప్పుడే ఇక్కడికి మన నాస్ అయితే వస్తాడు అనమాట. ఇంకా తను చెప్తాడు, అందరు రెడీగా ఉన్నారా, వెళ్దామా అని చెప్పి తను అంటాడు. కానీ మిగతా వాళ్ళైతే ఆస్తా ఎక్కడున్నారని చెప్పి అడుగుతాడు. అప్పుడు మన నాస్ చెప్తాడు, తను వచ్చేస్తాడు కానీ కొంచెం టైం పట్టిద్ది, అప్పుడులోగా మనం వెళ్దామని చెప్పి తను అంటాడు. కానీ గైస్ ఇక్కడ మన ఆస్తా రావట్లేదని చెప్పి కొంతమంది వెనకాల మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇక్కడ మన జగ్ చెప్తాడు, ఇంతకీ వాడి మీద ఎవడు నమ్మకాలు పెట్టుకోలేదు, వాడు వస్తే రాకపోతే మనకేంటని చెప్పి తను అంటాడు. పక్కన ఒక అమ్మాయి కూడా చెప్పిద్ది, ఏంటి ఆస్తా రావట్లేదా, ఐ థింక్ ఇట్స్ ఓకే, కానీ నాకు అనిపిస్తుంది ఏదో ఒకటి ఇంట్రెస్టింగ్ గా జరగబోతుందని. అయినా నేను మ్యాజికల్ ఐటమ్స్ తన మీద టెస్ట్ చేస్తాను, నా స్టడీస్ కి బాగా పనికొచ్చిద్ది ఆస్తా యొక్క ఫిజికల్ మేకప్ అని చెప్పి తను అనిద్ది. ఇక్కడ వీళ్ళు కాసేపు వరకు మన స్టెలీ చేసిన మ్యాజికల్ వస్తువుల గురించి మాట్లాడతారు. ఇంకొక వ్యక్తి ఇక్కడ చెప్తాడు, ఇంతకీ ఈ స్టెలీని స్టార్టింగ్ లో మనం ఒక పిచ్చిది అనుకున్నాం, కానీ ఇక్కడ చూసుకుంటే ఈ మ్యాజికల్ వస్తువులన్నీ తనే క్రియేట్ చేసింది, ఇలాంటి దాంట్లో వచ్చేస్తే మన స్టెలీ ఈజ్ గుడ్ అని చెప్పి వాళ్ళు అంటారు. ఇక దీని తర్వాత మనం సెకండ్ కూడా చూసుకోవచ్చు బ్రో. ఇక్కడ చూసుకుంటే తను భయపడిపోతున్నాడు, ఎందుకంటే కొన్ని రోజుల ముందు తను హ్యాపీగా గర్ల్స్ తో తను ఎంజాయ్ చేస్తున్నాడు, కానీ ఇక్కడ చూసుకుంటే వీళ్ళు మిషన్ అని చెప్పి ఫైటింగ్ లోకి దించేస్తున్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కడు చాలా క్రేజీ ఫెలో, వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళకే తెలియదు, ఇలాంటి వాళ్ళతో ఒక మిషన్ లో పార్టిసిపేట్ చేయాల్సి వస్తుందని చెప్పి తను అనుకుంటాడు. ఇంకా జాక్ ముందు వచ్చి చెప్తాడు, ఏ లూజర్ నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా, ఇంతకు నువ్వు మాతో పాటు మిషన్ లో వస్తుంటే నువ్వు సీరియస్ గా ఉండాలి, నువ్వు సీరియస్ గా తీసుకోవాలి, అర్థమైందా అని చెప్పి తను అంటాడు. పైగా సకే ఇంకా మన నాస్ కూడా వచ్చేస్తాడు. ఇంకా తను చెప్తాడు, నాకు తెలుసు నీ దగ్గర మ్యాజికల్ పవర్స్ ఇంకా స్కిల్స్ లేవని, అందుకనే ఎవరి కోసం అయితే నువ్వు ఫైట్ చేస్తున్నావో వాళ్ళ కోసం నీకు నువ్వు సాక్రిఫైస్ అయిపోయి మిషన్ లో అని చెప్పి తను అంటాడు. ఆ మాటలు విని తర్వాత మనోడు ఇంకా భయపడిపోతాడు బ్రో. ఇంకా తనని చూసుకోవచ్చు. ఇంకా వీళ్ళు చెప్తారు, ఆస్తా టైం కి వచ్చేస్తాడు కదా అని చెప్పి తను అంటాడు. మన నాస్ చెప్తాడు, అవును తను వచ్చేస్తాడు, తన గురించి ఏం బాధపడమాకండి అని చెప్పి తను అంటాడు. ఇక్కడ చూసుకుంటే బ్రో వీళ్ళు స్టార్టింగ్ లో మన ఆస్తాని ఒక మంచిలా కూడా చూడలేదు, కానీ ఇక్కడ చూసుకుంటే అందరూ వాడి కోసమే వెయిట్ చేస్తున్నారు. పైగా మన యూనో చెప్తాడు, అయినా ఆస్తా రావాల్సిన అవసరం లేదు, నేనే వాళ్ళని చంపేస్తా, అందుకనే మెల్లిగా రమ్మనని చెప్పి తను అంటాడు. ఇంకప్పుడు జాక్ చెప్తాడు, ఏంటి నువ్వు చంపుతావా, నేను వాళ్ళందరినీ చంపేస్తానని చెప్పి తను అంటాడు. అసలు మన నాస్ అది మొత్తం చూసిన తర్వాత తను అనుకుంటాడు, ఈ అమ్మ వీళ్ళు ఎక్కడ తలిగారా బాబు అని చెప్పి వాళ్ళందరికీ చెప్తాడు, చూసుకోండి మనం ఫైట్ చేయాలంటే ముందు అక్కడికి వెళ్ళాలి, సో నాతో రండి అని చెప్పి తను బ్లాక్ మ్యాజిక్ ఉపయోగించి ఒక పెద్ద పోర్టల్ ని క్రియేట్ చేస్తాడు. ఇక దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన మోరిస్ ని చూపిస్తారు. తను చూసుకోవచ్చు బ్రో, సీసీటీవీలో మొత్తం ఫోటోస్ చూస్తున్నాడు. ఇంకప్పుడే తను గమనిస్తాడు, ఒక ప్లేస్ లో చాలా మంది ఒకేసారి వచ్చేసారు. నిజానికి నేను కూడా అనుకోలా వాళ్ళు వాళ్ళ యొక్క సెల్ఫ్ ని ఇంత తొందరగా షో చేస్తారని చెప్పి, చూస్తున్నావు కదా జినోన్స్ అని చెప్పి తను జినోన్ కి చెప్తాడు. ఇక దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి బయట ఎవరైతే వచ్చారో ఆ వ్యక్తుల దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడ చూసుకుంటే ఒక మిషన్ చెప్తూ ఉంటాడు, వినండి డాక్టర్, 17 years ముందు మీరు మా కింగ్ ని చంపేశారు, మా కాంబ్రాన్స్ ని చంపేశారు, మా సిటిజన్స్ ని కూడా ఇప్పటి వరకు మీరు బాధ పెట్టుకుంటూ వచ్చారు, అసలు ఇది మొత్తం చేసినందుకు మిమ్మల్ని అయితే మేము ఎప్పుడు క్షమించము, అసలు మేము మా స్పేట్ కింగ్డమ్ ప్రజలు మిమ్మల్ని ఇప్పటి వరకు ఒక రూలర్ లాగానే కన్సిడర్ చేయలేదని చెప్పి వాళ్ళు అంటారు. ఇంకప్పుడే మనల్ని కూడా ఎంట్రీ ఇస్తారు. ఇక్కడ మన నెక్స్ట్ చెప్తాడు, మన ప్లాన్ ఏంటో దాన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయండి ప్రతి ఒక్కరని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అది మీకు చాలా సింపుల్ గా చెప్తా వినండి. ఇందాక కొంతమందిని మనం చూసాం కదా మాట్లాడుతున్నారు, వాళ్ళు రెసిస్టెంట్ టీమ్ అన్నమాట, వాళ్ళు స్పేట్ కింగ్డమ్ లో ఉండేవాళ్ళు. వాళ్ళనైతే మన నాస్ కొంచెం మోటివేట్ చేసి తీసుకొచ్చాడు అనమాట. దేనికంటే వాళ్ళు బయట
బయట ఉండి అలా అరుస్తుంటే వీళ్ళందరూ వాళ్ళ మీద ఫోకస్ పెడతారు, మన నాసోలు లోపల దూరిపోవచ్చు సైలెంట్ గా. సో ప్రస్తుతం ఇదే అనమాట వాళ్ళ ప్లాన్. సో మీకైతే చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అందుకని ఇక్కడ ఒక ముస్తుడు చెప్తూ ఉంటాడు, వీఆర్ కౌంటింగ్ ఆన్ యూ మిస్టర్ నాష్, ద స్ట్రాంగెస్ట్ మ్యాజికల్ నైట్ ఇన్ ద క్లోవర్ కింగ్డమ్ అండ్ అవర్ లార్డ్ యూ నో అని చెప్పి తను అంటాడు. ఇంకెవరైనా తెలియపోతే మన లార్డ్ ప్రిన్స్ అనమాట. ప్రస్తుతం ఆ కింగ్డమ్ కి ప్రిన్స్ మనోడే. కానీ అప్పుడే కింద నుంచి ఒకటి లెగిసిద్ది, అదే మన డీమన్ అన్నమాట. దాన్ని చూసి వాళ్ళందరూ కంగారు పడిపోతారు, ఎందుకంటే అదొక లెజెండరీ డీమన్. ఇంకా రెండో వైపు మన జినాన్ చెప్తాడు, అయినా ట్రూ పవర్ ముందు ఈ సెంటిమెంట్స్, ఈ ఎమోషన్స్ అసలు ఏమి పనికి రావు. అయినా ఇక్కడ కొన్ని ర్యాట్స్ అయితే మన క్యాసిల్ లోకి ఎంటర్ అయ్యాయి. నిజానికి నేను రిజిస్టర్డ్ టీమ్ ఇలా చేసిద్ది అనుకున్నా, కానీ వీళ్ళు చూసుకుంటే బయట ఉన్నారు, బయట చూసుకుంటే లోపలికి వచ్చారు. అయినా ఇప్పుడు మన రిచువల్ కి టైం అయితే అయింది. బయట ఉన్న డిమెన్స్ వాళ్ళందరినీ చంపేసిద్ది, చచ్చిపోయేటప్పుడైనా కలిసిపోతారని చెప్పి వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్తాడు, మీరెవ్వరు ఈ స్పేడ్ కింగ్డమ్ యొక్క పీపుల్సే కాదు, అసలు అలాంటి టైటిల్ మాలాంటి స్ట్రాంగ్ పర్సన్స్ కి లభించిద్ది. ఇంక ఇప్పుడు స్టార్ట్ చేద్దాం, ద అడ్వాన్స్ రిచువల్ ఆఫ్ కొలిపోతి బిగిన్స్ నౌ అని చెప్పి తను అంటాడు. దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన ఫ్యూగులియన్ వైపుకి తీసుకెళ్తారు. తను చెప్తారనమాట, ఇంతకి బయట ఉన్న వాళ్ళందరూ సేఫ్ గానే ఉన్నారు కదా అని చెప్పి తను అంటాడు. అప్పుడు నాష్ చెప్తాడు, ఆ వాళ్ళ గురించి పట్టించుకోమాక, వాళ్ళు బానే ఉంటారని చెప్పి తను అంటాడు. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు బ్రో, ఆ డీమన్ ముందు ఒక క్యారెక్టర్ అయితే పరిగెడుతుంది. తను ఎవరో కాదు, మన మెరోలియానా బ్రో. ఒక్క పంచితో ఆ బీస్ట్ యొక్క ఫేస్ చూసుకోవచ్చు ఎలా అయిపోయిందో. అది చూసి వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఇంకా మన మెరోలియానా చెప్పేది, ఐ లెండ్ యు మై హ్యాండ్, మీ అందరికి నేను హెల్ప్ చేయడానికి వచ్చానని చెప్పి తను అనిద్ది. ఇంకా ఇంతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. మీలో చాలా మంది అడిగాడు బ్రో బ్లాక్ లోని ఫేవరెట్ క్యారెక్టర్ అని చెప్పి. సో చూసారు కదా, తినే నా ఫేవరెట్ క్యారెక్టర్. నేను చెప్పాలంటే తిని నుంచి నాకు కెంపాచి జరాకి వైబ్స్ వస్తాయి బ్రో. వాడు కూడా ఇలాగే ఉంటాడు. ఇంకా మీలో చాలా మంది అడిగారు బ్రో మాంగా ఎలా రీచ్ చేయాలి, ఎక్కడ రీచ్ చేయాలి అని చెప్పి. అందుకోసమే మీ అందరు చెప్తున్నా. సో ప్లే స్టోర్ లో మాంగా ప్లేస్ అని చెప్పి ఒక యాప్ ఉండిద్ది. అందులో మీరు ఏ షోనెన్ మాంగా అయినా ఫ్రీగా రీచ్ చేయొచ్చు. నేను ఈ యాప్ ఎందుకు సజెస్ట్ చేస్తున్నానంటే, మీరు ఒకసారి ఒక చాప్టర్ రీచ్ చేశారు అనుకోండి, లాస్ట్ లో ఒక యాడ్ వచ్చింది అనమాట. ఒకవేళ మీరు ఆ యాడ్ కంప్లీట్లీ చూస్తే ఆ యాడ్ లో నుంచి కొన్ని డబ్బులు రైటర్ కి వెళ్తాయి. సో అలా మీరు ఒక రైటర్ కూడా హెల్ప్ చేయొచ్చు. పైగా ఇదైతే స్పాన్సర్ వీడియో అయితే కాదు, నేను జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ లా చెప్తున్నా. మీరు వెళ్ళి మీ ఫేవరెట్ రైటర్ కి ఇలా హెల్ప్ చేయొచ్చు. ఇంకా ఈ వీడియో అయితే ఇంతవరకే గైస్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చినట్టుంది. నచ్చితే మాత్రం మీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసేయండి. ఇంకా మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.